ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసము శరదృతువు దక్షిణాయనం శుక్లపక్షం తిథి పంచమి అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:47 నుండి అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 వరకు. తదుపరి శుక్లపక్షం షష్ఠి అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 నుండి అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:14 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:25 నుండి అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:08 వరకు. తదుపరి నక్షత్రం మూల అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 4:08 నుండి అక్టోబర్ 10వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 5:15 వరకు. కరణం భాలవ అక్టోబర్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:37 నుండి అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 వరకు. కౌలవ అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:18 నుండి అదే రోజు రాత్రి 11:51 వరకు. తైతుల అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:51 నుండి అక్టోబర్ 9వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:14 వరకు. వారము మంగళవారము. సూర్యోదయము ఉదయం 6:11 సూర్యాస్తమయము సాయంత్రం 5:55. చంద్రోదయం అక్టోబర్ 8వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:37 చంద్రాస్తమయము అక్టోబర్ 8వ తేదీ మంగళవారం నాడు రాత్రి 9:44. రాహుకాలము మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:27 వరకు. యమగండ కాలము ఉదయం 9:07 నుండి 10:35 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తదుపరి రాత్రి 10:50 నుండి 11:39 వరకు. వర్జ్యము ఉదయం 8:25 నుండి 10:08 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. అమృతకాలము సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి తెల్లవారుజామున 5:23 వరకు. సూర్యరాశి కన్యారాశి దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు మంచి రోజుగానే ఉంది, కానీ ఏ పనినైనా చేసేటప్పుడు చాలా తెలివిగా మరియు ఓర్పుతో చేయవలసి ఉంటుంది. తొందరపడి కానీ లేదా అయోమయ పరిస్థితిలో కానీ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రేమ సంబంధాలలో ఉన్న వ్యక్తులు వారి భాగస్వామితో ఈరోజు ప్రేమ క్షణాలను గడుపుతారని చెప్పవచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా మీకు ఈరోజు సమన్వయం చాలా బాగుంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో ప్రేమ క్షణాలను గడుపుతారని చెప్పవచ్చు. అయితే వృషభ రాశి వారు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలను ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారిలో కొంతమంది కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. వృషభ రాశి వారిలో కొంతమంది తమ జీవిత భాగస్వామిని సంతోష పెట్టేటందుకై కొత్త మార్గాలను అనుసరిస్తారని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా వృషభ రాశి వారిలో కొంతమంది వారి తండ్రి గారు అనారోగ్యంతో లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల కొంతపాటి శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా తల్లిగారి మద్దతు లభిస్తుంది మరియు తల్లిగారి నుండి కొంత ధనాన్ని పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు తమ స్నేహితుడితో కలిసే అవకాశం రావచ్చు. అతని నుండి లేదా ఆమె నుండి ఏదో ఒక పని దొరుకుతుంది. ఆ పని నుండి మీకు సంపాదన ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు తమ అధిక డబ్బునైనా లేదా తమ దగ్గర ఉన్న ఒక పెద్ద మొత్తంలో ఉన్న
ధనాన్నైనా సరే ఒక సురక్షితమైన స్థలంలో ఉంచాల్సి ఉంటుంది. వృషభ రాశి వారిలో కొంతమంది కొన్ని విషయాలలో మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తూ వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నష్టాలను చవి చూడవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు అయితే గనక వృషభ రాశి వారు ఈరోజు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెట్టుబడి అయితే వ్యాపారస్తులు ఈరోజు పెట్టకూడదు. అదేవిధంగా ఉద్యోగులకు కూడా అనుకూలమైన రోజు కాదు. కాబట్టి పనిపై దృష్టి పెట్టి పనిలో నిమగ్నమై పని చేయాల్సి ఉంటుంది. పనిలో ఎట్టి పరిస్థితుల్లో తప్పులు జరిగేలాగా ఉండకండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు వంటివి కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈరోజు. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంటి వాతావరణంలో కూడా కొంతపాటి అనుకూలత అయితే కనిపించడం లేదు, అనగా అశాంతి అయితే కనపడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ వారితో మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మీరు ఉన్నారు వారికి అనే విధంగా మీరు వారిని ఎప్పటికప్పుడు భుజం తట్టి ధైర్యం చెబుతూ ఉండాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వారిని కూడా ఆదుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే కళాశాల విద్యార్థులు అనగా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారు కొత్త కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం అయితే ఈరోజు ఉంటుంది. అదేవిధంగా తమ జ్ఞానాన్ని పెంచుకునేటందుకు కూడా అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన రంగంలో కొత్తగా ఉద్యోగాలు కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక ఉద్యోగాలు చేసే వారికి యజమానితో ఏదైనా ఒక విషయంపై తీవ్రమైన వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. కార్యాలయాల్లో పనిచేసేవారు కొత్త పనులకై ప్రయత్నిస్తారు. సామాజిక రంగాల్లో ఉన్నవారు తాము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం అంత సులభం కానప్పటికీ కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక ముఖ్యమైన విషయం, వ్యాపారస్తులైతే గనక వృషభ రాశి వారు మీ వ్యాపార ప్రణాళికలను బయట వ్యక్తులతో వెల్లడించకండి. ముఖ్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. అదేవిధంగా ఖచ్చితంగా మీ పని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. మరియు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు వృషభ రాశి వారు సమతుల్యతతో ఉండడం చాలా అవసరం. నోటి నుండి వచ్చే మాట చాలా ముఖ్యం. కాబట్టి ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. అదేవిధంగా ఖర్చులు చేసేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈరోజు మీరు ఖర్చు చేస్తారు, తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వచ్చే ఖర్చులను తప్పక చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అనవసరమైన ఖర్చులు, ఆ తప్పక చేయవలసి వచ్చే ఖర్చులతో మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన సహాయం చేసేవారు మీకు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి అనవసర ఖర్చులు నివారించండి. అదేవిధంగా మాటను కూడా వీలైనంత పొదుపుగా ఆడండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీకు వచ్చే సమస్యలు ఒక 90% సమస్యలు మీ నోటి మాట వల్లనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒక విషయంలో ఈరోజు మీ మనసు కలత చెందటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు దుర్గామాత దర్శనం చేసుకుని వీలైన వారు గోమాతకు పచ్చగడ్డిని తినిపించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. మొత్తం మీద రోజంతా ఒడిదుడుకులతో సమస్యలతో ఉన్నా కూడా సాయంత్రం సమయానికి మీకు శుభవార్తలు అయితే అందుతాయి. రోజు మంచిగా గడుస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.